సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. అందరికీ నమస్కారం. రేస్ మిస్టర్ కిషోర్ ఎగ్జిట్ పోల్స్ అనాలో ప్రీ పోల్ అనాలో ఓవరాల్గా క్షేత్రస్థాయిలో ప్రతి నిమిషం తిరుగుతూ పరితపిస్తూ ఎలా కాంకర్ చేయబోతుందో 175 నియోజకవర్గాల్ని విశ్లేషించాడు ఆయన. కూటమి కట్టారు ముగ్గురు, అందులో 2 ముసలోళ్ళు కుర్రాడి కింద ఊగిపోతూ ఏం చేయాలో తెలియని నిస్సాయ స్థితిలో ఉన్నాడు. కలిపి కూటమి కడితే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరా లేదా అన్నది చూస్తే ఎదుర్కోలేరనే సమాధానం ఇస్తోంది రేస్. ఒకటి, ఇతను సస్పెన్స్ లాస్ట్ దాకా ఉంచాడు, మొదటే చెప్పేస్తాడు. వైఎస్ఆర్సీపీకి 121 ±5, ఈ కూటమికి 54 ±5. ఇది చూస్తే 2014 ఏమైనా రిపీట్ అవుతుందా, ఇటుకట్ అవుతుందా అన్నట్టుంది. ఇక్కడ చూడండి, మా కోనేరు కిషోర్ భలే చెప్పాడు. మన ముగ్గురం కలిసిన లాస్ట్ టైం చూడండి 39% తెలుగుదేశంకి వచ్చి 6% ఏమో జనసేన అనుకుంటే 45.8% విలవిల్లాడుతున్న ఈ బీజేపీతో కలుపుకొని 46.1 కన్ఫైన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ చెక్కు చెదరకుండా 49.5. ఈ అదర్స్ అందులో కాంగ్రెస్ ఉండొచ్చు, కేఏ పాల్ కూడా ఉండొచ్చు 4.4. అంటే నిక్షేపం, నిధి నిక్షేపాలతో అన్నట్టు ప్రజల అనే ఒక సమూహాన్ని భాండాగారంలో పెట్టుకున్న వైఎస్ఆర్సీపీకి ఇంచి కూడా చెక్కు చెదరకుండా 49.5 అలాగే ఉన్నప్పుడు 151, 152 కూడా ఆలోచించవలసి వస్తుంది. ఎనీవే, ఇది జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం 10, 6 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 4 తెలుగుదేశం, జనసేనకి బౌ. విజయనగరం 9కి 8 వైఎస్ఆర్సీపీ, 1 తెలుగుదేశం, బౌ జనసేనకి. విశాఖపట్నం 15కి గాను 9 వైఎస్ఆర్సీపీ, 4 టీడీపీ, 2 జేఎస్పీ. ఈస్ట్ గోదావరి 19కి గాను 12 వైఎస్ఆర్సీపీ, 5, 2. వెస్ట్ గోదావరి 15కి గాను 9 వైఎస్ఆర్సీపీ, 3 తెలుగుదేశం, 3 జనసేన. కృష్ణ 16కి గాను 9, 6, 1. గుంటూరు 17, 9, 7, 1. 17కి గాను 9 వైఎస్ఆర్సీపీ, 7 తెలుగుదేశం, 1. వీళ్ళకి అమరావతిని ఊగిపోయినట్టుకున్నారు 7. ప్రకాశం 12కి గాను 9 వైఎస్ఆర్సీపీ, 3 టీడీపీ. నెల్లూరు 10కి గాను 8 వైఎస్ఆర్సీపీ, 2 తెలుగుదేశం. ఈ 2 ప్రకాశం నెల్లూరు లాస్ట్ టైం క్లీన్ స్వీపులు ఈసారికి. అలాగే కడపకు వస్తే 10కి గాను 9 వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ అంటున్నారు. కర్నూలు 14కి గాను 12 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ. 12 అనంతపూర్ జిల్లాకు వస్తే 14కి గాను 9 వైఎస్ఆర్సీపీ, 5. 13 చిత్తూరు జిల్లాకు వచ్చేసరికల్లా 14కి గాను 12 వైఎస్ఆర్సీపీ, 2. అంటే 121, 45, 9. ఈ ప్రాతిపదిక మీద ఇప్పుడు నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఇచ్చాపురం తెలుగుదేశం, పలాస వైఎస్ఆర్సీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆమదాల వలస టీడీపీ, హెచ్చర్ల వైఎస్ఆర్సీపీ, నరసాపేట వైసీఆర్పీ, రాజాం ఎస్సీ టీడీపీ, పాలకొండ ఎస్టీ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మీకు శ్రీకాకుళం జిల్లాలో 10కి గాను 6 వైసీపీ, టీడీపీ 4. నెక్స్ట్ విజయనగరంకి వచ్చేసరికల్లా కురపం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, బొబ్బిలి టీడీపీ, బొబ్బిలి రాజుగారు, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతినగరం వైఎస్ఆర్సీపీ, నేర్లిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం వైఎస్ఆర్సీపీ, శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీ. 9కి గాను 8 వైఎస్ఆర్సీపీ, 1. నెక్స్ట్ విశాఖపట్నంకి వస్తే భీమిలి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ టీడీపీ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్సీపీ, గాజువాక టీడీపీ అంటున్నారు. చోడవరం వైఎస్ఆర్సీపీ, మాడుగుల వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి జనసేన పార్టీ అంటున్నారు. కొంతాల రామకృష్ణ, అనకాపల్లి జనసేన పార్టీ. పెందుర్తి ఏమో జనసేన పార్టీ అంటున్నారు. ఎల్లమంచిలి వైఎస్ఆర్సీపీ, పాయకరావుపేట టీడీపీ అంటున్నారు, ఎస్సీ నియోజకవర్గం. టోటల్ 15కి గాను 9 వైసీపీ, 4 టీడీపీ, 2 జనసేన. నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి వస్తే తుని వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు కాకినాడ వైఎస్ఆర్సీపీ, పిఠాపురం జనసేన పార్టీ, కాకినాడ రూరల్ జనసేన పార్టీ అంటున్నారు. పెద్దాపురం తెలుగుదేశం అంటున్నారు. అనపర్తి జనసేన పార్టీ అంటున్నారు, వైఎస్ఆర్సీపీ అనపర్తి. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ, రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ, ముమ్మిడివరం టీడీపీ,
అమలాపురం ఎస్సీ వైఎస్ఆర్సీపీ, రాజోల్ ఎస్సీ వైఎస్ఆర్సీపీ, పి గన్నవరం ఎస్సీ వైఎస్ఆర్సీపీ, కొత్తపేట టీడీపీ, మండపేట వైఎస్ఆర్సీపీ, ఇది కంచుకోట తెలుగుదేశంకి బయటలు బారుతుంది. అలాగే రాజానగరం వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి రూరల్ మళ్ళీ టీడీపీ ఇచ్చారు. ఇక్కడ రామచంద్రాపురం ఎస్టీ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, జగ్గంపేట టీడీపీకి ఇచ్చారు. 19కి గాను 12 వైసీపీ, 5 టీడీపీ, 2 జనసేన పార్టీ. అలాగే వెస్ట్ గోదావరికి వస్తే కొవ్వూరు ఎస్సీ టీడీపీ, నిడదవోలు వైఎస్ఆర్సీపీ, ఆచంట వైఎస్ఆర్సీపీ, పాలకొల్లు టీడీపీ, నరసరాపురం జనసేన పార్టీ, భీమవరం జనసేన పార్టీ, ఉండి వైఎస్ఆర్సీపీ. ఇది రఘురామకృష్ణరాజు ఓవర్ యాక్షన్కి యదాన పెట్టారు. తెలుగుదేశం కంచుకోట తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ. తణుకు వైఎస్ఆర్సీపీ, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ, ఒంగుటూరు వైఎస్ఆర్సీపీ, దెందులూరు వైఎస్ఆర్సీపీ. అబ్బాయి చౌదరికి జై, సింతంనేని ఏళ్ళ కొట్టడానికే పనికొస్తాడని చెప్పాను చంద్రబాబు నాయుడు మాట సార్థకత చేస్తుంది. ఏలూరు టీడీపీ, గోపాలపురం ఎస్సీ వైఎస్ఆర్సీపీ, హోమ్ మినిస్టర్ గారు, పోలవరం ఎస్టీ వైఎస్ఆర్సీపీ. ఇది ఎందుకు ఇచ్చారో ఎవరికి అర్థం కాక తెలుగుదేశం చేతకాంతానికి పోలవరం ఒక నిదర్శనం. చింతలపూడి ఎస్సీ వైఎస్ఆర్సీపీ. టోటల్ 15కి గాను 9 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 3, జనసేన 3. అలాగే తిరువూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, గన్నవరం టీడీపీ, గుడివాడ వైఎస్ఆర్సీపీ, కైకలూరు వైఎస్ఆర్సీపీ, పెడన వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన పార్టీ, పామర్ వైఎస్ఆర్సీపీ, పెనమలూరు టీడీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, మైలవరం టీడీపీ, నందిగాం ఎస్సీ టీడీపీ, జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ. టోటల్ 16కి గాను 9 వైసీపీ, 6 టీడీపీ, 1 జనసేన పార్టీ. నెక్స్ట్ గుంటూరుకు వచ్చాక పెద్దకూరపాడు వైఎస్ఆర్సీపీ, తాడికొండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు వైఎస్ఆర్సీపీ, వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, తెనాలి జనసేన పార్టీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు గుంటూరు వైఎస్ఆర్సీపీ, గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, చిలకలూరుపేట టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ వైఎస్ఆర్సీపీ, గురజాల టీడీపీ, మాచర్ల వైఎస్ఆర్సీపీ. టోటల్ 17కి గాను 9 వైసీపీ, 7 టీడీపీ, జనసేన పార్టీకి 1. అలాగే ప్రకాశంకి వస్తే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి వైఎస్ఆర్సీపీ, పరుచూరు అద్దంకి 2 తెలుగుదేశం, చీరాల మళ్ళీ వైఎస్ఆర్సీపీ, సంతనూతలపాటు తెలుగుదేశం, ఒంగోలు, కందుకూరు, కొండేపి, మార్కాపురం, గెద్దలూరు, కనిగిరి ఇవన్నీ వైఎస్ఆర్సీపీ. టోటల్ 12కి గాను 9 వైఎస్ఆర్సీపీ, 3 తెలుగుదేశం. నెల్లూరుకి వస్తే కావలి, ఆత్మకూరు 2 వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు నెల్లూరు సిటీ టీడీపీ అంటున్నారు, నెల్లూరు రూరల్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, గూడూరు వైఎస్ఆర్సీపీ, సూలూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ. టోటల్ 10కి గాను 8 వైసీపీ, టీడీపీ 2. నెక్స్ట్ కడపకు వస్తే బద్వేల్, రాజంపేట, కడప, కోడూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ. పొద్దుటూరు టీడీపీ ఇచ్చారు, మైదుకూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇచ్చారు. టోటల్ 10కి గాను 9 వైసీపీ, 1 టీడీపీ. ఈ పొద్దుటూరు నేనే మళ్ళీ విశ్లేషిస్తా. నెక్స్ట్ కర్నూలుకి వస్తే ఆలగడ్డ, శ్రీశైలం అండ్ నందికొట్కూరు 3 వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీడీపీకి భరత్ గారిది, పాణ్యం అండ్ నంద్యాల 2 వైఎస్ఆర్సీపీ, మనగానపల్లి టీడీపీ, డోన్, పత్తికొండ, కోడుమూరు ఎస్సీ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అండ్ ఆలూరుతో సైతం. 14కి గాను 12 వైసీపీ, టీడీపీ 2. నెక్స్ట్ అనంతపూర్ జిల్లాకు వస్తే రాయదుర్గ్ అండ్ ఉరవకొండ 2 టీడీపీ వస్తున్నాయి, గుంతకల్ వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి వైఎస్ఆర్సీపీ, సింగనమల ఎస్సీ వైఎస్ఆర్సీపీ, అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గ్ టీడీపీ, రాప్తాడు వైఎస్ఆర్సీపీ, మడకశిర వైఎస్ఆర్సీపీ, హిందూపూర్, పెనుకొండ 2 టీడీపీ, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి వైఎస్ఆర్సీపీ. టోటల్ 14కి గాను 9 వైసీపీ, టీడీపీ 5. అలాగే చిత్తూరుకు వస్తే కల్లా తంబలపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ఇవన్నీ వైఎస్ఆర్సీపీయే. నెక్స్ట్ సత్యవేడు వైఎస్ఆర్సీపీ, నగిరి టీడీపీ, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, పూతలపట్టు మళ్ళీ వైఎస్ఆర్సీపీ, పలమనేరు టీడీపీకి ఇచ్చారు, కుప్పం వైఎస్ఆర్సీపీ. టోటల్ 14కి గాను 12 వైసీపీ, 2 టీడీపీ. సో ఇది రేస్ సర్వే ప్రకారం గ్రహించవలసింది ఏంటంటే 121కి +or -5 అండ్
జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి 54 ±5 ఇచ్చారు. పొద్దుటూరులాడిది వైఎస్ఆర్సీపీలో ±లో ఉన్న సిచ్యువేషన్ అని నాకు అట్రిబ్యూట్ అవుతుంది. అలాగే జనసేనకి సంబంధించిన కొన్ని అయితే కుప్పం ఇలాంటివి కూడా ±లోనే చూడవలసి ఉంటాయి. ధన్యవాదాలు.